నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. మీ అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ సుప్రీంకోర్టులో పంచాయతీ మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా సేవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటూ కూడా అనేక విశ్వవిద్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్పై యుద్ధమే ప్రకటించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. అదేవిధంగా సోషల్ మాధ్యమాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న జింకలు కానీ, నెమళ్ళ అరుపులు కానీ, జేసీబీలు ఒక యుద్ధంలా ఏదో అప్రకటిత యుద్ధం జరగబోతుంది, తెలంగాణలో అర్ధరాత్రి యుద్ధం జరగబోతుంది అనే విధంగా సెలవు దినాలలో జేసీబీలను తీసుకెళ్లి దాదాపుగా 100 ఎకరాలను పూర్తి స్థాయిలో కూడా చదును చేసిన పరిస్థితి కనబడుతుంది. పచ్చని వాతావరణంతో ఉన్న అక్కటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎడారిలా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది. 3 జింకలు, అందులో 2 జింకలు, ఒకటి గాయాల పాలైంది, ఒకటి మరణించింది. మరొకటికి సంబంధించి ఆ జింక ఎటు వెళ్లాలో తెలియక గోపనపల్లికి సంబంధించిన విలేజీలోకి వెళ్ళడం, రోడ్ల మీద ఆ తారసపడం, యూనివర్సిటీలో గడ్డి మేస్తూ కూడా కనబడ్డ విషయాన్ని మనం చూసాం. అయితే ఈ పోరాటం జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల పోరాటం ఒకవైపు, ప్రభుత్వం చేస్తున్న దమనకాండ మరోవైపు, యూనివర్సిటీ భూములపై విద్యార్థుల పోరాటం, అక్కడ ఉండే ప్రొఫెసర్ల పంచాయతీ ఇంకొక వైపు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి వాస్తవాలను తెలియజేయడానికి అక్కడ సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ పూర్తి స్థాయిలో వేగవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాయి. అయితే దీంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం పాటు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు అంటూ కొంతమంది మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా కూడా గతంలో డిజిటల్ మీడియా చైర్మన్గా పనిచేసిన కొంతం దిలీప్ మీద, ఇటు మన్నె క్రిషాంక్ మీద, ఇద్దరి మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కంచగచ్చిబౌలికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళను ఉంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఉపయోగించి ఏవైతే ఫోటోలు తీశారో వాటి ఆధారంగా విచారణకు పిలవడం జరిగింది. అవన్నీ కూడా మేము ఏది క్రియేట్ చేయలేదు, అక్కడ జరిగిన యథార్థమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము పోస్ట్ చేశామంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి నిజానికి అక్కడ జరుగుతున్న పరిణామాలలో వాస్తవం ఉందా లేదా అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ విషయాన్ని ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి, ఏం కథ అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం, దాన్ని ఒకసారి మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం. సో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మమ్మల్ని అరెస్టు చేశారు అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దిలీప్ కొంత ఏం చెప్పిండు అనేది ఒకసారి వాళ్ళు విచారణ అయిపోయిన తర్వాత మాట్లాడిన విషయాన్ని విందాం. నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. వీళ్ళు ఒక కేసు కాదు 100 కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు, బెదిరేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే, ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటున్నది? కంచగచ్చిబౌలి అడవి ఉన్నది అబద్ధమని అంటున్నదా? కంచగచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డవాట వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మేమేదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇది కొంతం దిలీప్ గారి వాదన. ఇక మన్నె క్రిషాంక్ ఏమన్నాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కు పోవాలన్నా, ఇంకేట నురకాలన్నా, ఎటు దిక్కు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేమన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని.
మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళీ తర్వాత 52, ఇవాళ తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు? కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. రైట్, ఇక్కడ మన్నె క్రిషాంక్కు సంబంధించి ఏం చెప్తున్నాడు అనేది కూడా మీరందరూ విన్నారు. సో ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, హెచ్సియుకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములు ఉన్నాయో ఆ 400 ఎకరాల భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వీళ్ళు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు, వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఉద్యమానికి నాంది పలికింది, తప్పుడు ప్రచారం చేశారు అంటూ మన్నె క్రిషాంక్, దిలీప్ కొంత మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా వారు మాట్లాడిన అంశాన్ని కూడా చూసాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తారు. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో జరిగిన అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీరు చూసారు కదా. అంటే అక్కడ కృత్రిమంగా ఉద్యమం మొదలైందా? 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ భూములు కాదా? దానితో పాటు 400 ఎకరాల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ కొనసాగితే సుప్రీంకోర్టులో వాదనలు జరగడం కరెక్ట్ కాదా? దాంతోపాటు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం కరెక్ట్ కాదా? దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ హైకోర్టుకు సంబంధించి స్టే ఇచ్చింది కరెక్ట్ కాదా? దాంతోపాటుగా సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే కమిటీ వేసిందో వెంటనే మాకు రిపోర్ట్ ఇవ్వమంటే 100 ఎకరాలకు సంబంధించి పచ్చని భూమిని పూర్తి స్థాయిలో కూడా ఎడారిలా మార్చారు. అక్కడ జింకలు ఉన్నది వాస్తవమే, నెమళ్ళు ఉన్నది వాస్తవమే, అక్కడ విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరిగింది వాస్తవమే అని చెప్పడం కూడా అబద్ధమా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో పచ్చని అడవిని కాస్త ఆగం చేసిన పరిస్థితి మనం చూస్తాం. సో ఆ పచ్చని అడవిని ఆగం చేసిన ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క పౌరుడికైనా తెలుసు, చదువుకున్నా చదువుకోకపోయినా అడవికి సంబంధించిన ఏదైనా మొక్కను కొడితే అటవీకి యాక్ట్ను ఉపయోగించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, జింకలు వన్యప్రాణులకు సంబంధించి వాటి నివాసయోగ్యమైన ఆవాస స్థలానికి మనం వెళ్ళి పూర్తి స్థాయిలో వాటిని పోతం పెట్టే కార్యక్రమానికి చేస్తే జింకలు కూడా రోడ్ల మీదకి వచ్చి యూనివర్సిటీకి వచ్చి మేత మేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకో జింక ఏకంగా గోపనపల్లికి వెళ్ళి ఒక గృహంలో దాచుకునే ప్రయత్నం జరిగింది. ఇంకొక దాని మీద కుక్కలు దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం. ఇవన్నీ కళ్ళ ముందు కనబడిన యథార్థమైన విషయాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ కనబడే ఎపిసోడ్ ఏంటంటే, ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇది హమారా సిటీ, హమారా యూనివర్సిటీ, ఇక్కడ జంగల్ దంగల్ అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ ఒకసారి ఇది అంతా చూడండి. ఇది మీ అందరికీ తెలిసింది ఆ షేర్లింగంపల్లికి సంబంధించి, ఎందుకంటే అది అక్కడ పూర్తి స్థాయిలో ఆమె ఇమేజ్ని తీసినప్పుడు సమయం అన్నీ కూడా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏది చేసినా కూడా మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు, అన్ని అబద్ధాలు చేస్తున్నారు, కుట్రలు కుతంత్రాలు కూడా తయారు చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సర్కార్ పదే పదే అనేక మంది మీద కేసులు పెడుతున్న విషయాన్ని కూడా మనం కళ్ళ ముందు చూస్తున్నాం. దాంతోపాటు అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ పిక్చర్ ఏంటి అంటే, జింకకు సంబంధించి తన ప్రాణాన్ని వదిలిన పరిస్థితి కనబడుతుంది. కంచగచ్చిబౌలి భూములలో ఉన్నది అడవే కాదు అని రేవంత్ సర్కార్కు మరో జింక మరణం చెంపపెట్టులా నిలిచింది. హెచ్సియుకు సంబంధించి భూములలోని పచ్చని అడవులను రేవంత్ సర్కారు మట్టుపెట్టడంతో ఆవాసం కోల్పోయిన జింకలు ఒక్కొక్కటిగా కుక్కలకు బలవుతున్నాయి. ఇప్పటికే 2 జింకలు చనిపోగా బుధవారం మరో జింక కుక్కల గుంపు దాడిలో ప్రాణాలు విడిచిన పరిస్థితి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే, కంచగచ్చిబౌలికి సంబంధించిన భూములు అనేవి 1973 సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా 2300 ఎకరాలను ఈ తెలంగాణ యూనివర్సిటీ అయిన
అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయిస్తూ పార్లమెంట్లో బిల్లు చేసి పూర్తి స్థాయిలో కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల కొందరి నాయకుల స్వార్థపూరితమైన ఆలోచన వల్ల పూర్తి స్థాయిలో కొంత భూమిని ప్రభుత్వం అంటే యూనివర్సిటీ ఆ రెవెన్యూ రికార్డులలో ఎక్కించకుండా జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఆ భూములకు సంబంధించి ఈరోజు వేల కోట్లు వలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. కంచెగచ్చిబౌలికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు దాదాపుగా ఆ పక్కనే ఉన్న కోకాపేటకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో భూములను వేలం పాటేస్తే 1 ఎకరం 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే తెలంగాణలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో నడి ఒడ్డు మీద ఉన్న ఈ భూమి కోట్ల విలువ చేసే భూమి, దాదాపుగా 100 కోట్లు వలుకుతున్న ఈ భూమికి సంబంధించి దీనిని అమ్మే ప్రయత్నం కొంతమంది కుట్రపూరితంగా జరుగుతున్నది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలకు భూమి అమ్ముడుపోయింది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు కానీ జీడిపి కానీ తెలంగాణ ఎంత అభివృద్ధి బాటలో ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ రియల్ ఎస్టేట్కి ఎంత డిమాండ్ ఉంది, భూములకు ఎంత డిమాండ్ ఉన్నది అనేది ఎంత పెరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి. అయితే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ను పూర్తి స్థాయిలో డౌన్ చేసేసి అక్కడ భూములు దాదాపుగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో 400 ఎకరాలు ఉన్నాయి కదా, 1 ఎకరం సుమారుగా 100 కోట్ల నుంచి 120 కోట్లకు అమ్ముడుపోతుంది. సో రియల్ ఎస్టేట్ను పూర్తి స్థాయిలో పతనం చేసి ఆ భూముల విలువ తగ్గించే ప్రయత్నం చేసి వాటిని పూర్తి స్థాయిలో 50 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయేలా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దాంట్లో 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చెక్కలు పెడుతున్న అంశం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది, వీళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే అంటే జింకలకు సంబంధించి అక్కడ జింకలు లేవు, గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినప్పటికీ కూడా 2 జింకలు బుధవారం చనిపోగా మరొక జింక నిన్నటి రోజున ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీం బృందానికి కంచెగచ్చిబౌలి అడవి స్వాగతం చెప్పింది. ఏం జరిగింది అసలు ఇక్కడ ఒకసారి మనందరం కూడా చూద్దాం. కంచెగచ్చిబౌలి భూములలో క్షేత్రస్థాయి పరిశీలించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ అటవీ శాఖల ఎంపవర్డ్ కమిటీ అంటే సాధికారత కమిటీ సభ్యులు బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్తో పాటు మరో 3 సభ్యులు కూడా బృందం హోటల్కు తాజకృష్ణాలో రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి 10 గంటలకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ కంచెగచ్చిబౌలి భూములలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ఈ సాధికారత కమిటీ ఏదైతే ఉందో సాయంత్రం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతుందని సమాచారం. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఒక బృందంగా మీరు హైదరాబాద్కి వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్న HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవి అడవి భూముల లేదా ప్రభుత్వ భూముల, ప్రైవేటు భూముల, యూనివర్సిటీ భూముల, అక్కడ నిజంగా అడవి ఉందా లేదా, జింకలు ఇప్పటికే 3 మరణించాయి ఇక్కడ, అవి వాస్తవాలా అవాస్తవాలా, ఉద్యమం ఏదైతే జరిగింది కదా విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరిగినాయి, ప్రొఫెసర్ల మీద కూడా విరిగిన పరిస్థితి కనబడుతుంది కదా. సో అవి నిజాలు ఏంటి అవాస్తవాలు ఏంటో కూడా మీరు రిపోర్ట్ అంతా తీసుకొని రమ్మని వీళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఇప్పుడు ఉదయం 10 గంటలకు వీళ్ళు తాజకృష్ణ హోటల్ నుండి నేరుగా కూడా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ భూములన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ జరిగిన యథార్థమైన విషయాన్ని పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేస్తారు. అక్కడ ఉండే ట్రస్ట్తో మాట్లాడతారు, దాంతోపాటు ఏజెన్సీలతో మాట్లాడతారు, అక్కడ ఉండే ప్రొఫెసర్లతో మాట్లాడతారు, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో మాట్లాడతారు, దాంతోపాటు అక్కడ ఉండే విద్యార్థి నాయకులతో మాట్లాడతారు. విద్యార్థులతో కూడా మాట్లాడిన తర్వాత నేరుగా వీళ్ళు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. ఇక్కడ రాజకీయ పార్టీలకు కానీ ఎవరికీ సంబంధం లేదు. ఇక్కడ ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడ వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఈ కమిటీ రాకతోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భారీ ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టే నేరుగా కూడా ఒక బృందాన్ని పంపించింది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ బురదలో కాలేసింది, అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగింది. దాన్ని నష్ట నివారణ కోసం శ్రీధర్ బాబు, దాంతోపాటు బట్టి విక్రమార్క, ఇంకో పెద్ద మనిషితోని బృందం వేసింది. అంతకంటే ముందే
ఏఐసిసికి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్కు సంబంధించి కూడా వారు తెలంగాణ రాష్ట్రానికి రావడం, నేరుగా కూడా హెచ్సిఈకు వెళ్ళడం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ఇతరత్ర కూడా అందరితో భేటీ కావడం, మంత్రుల బృందం మాత్రం అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి, నేరుగా కూడా సచివాలయానికి వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడడం, ఇదంతా కూడా చకచకా జరిగిపోయిన పరిస్థితి. అంటే జరగాల్సిన నష్టం పూర్తి స్థాయిలో జరిగిపోయింది. ఇప్పుడు ఏంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీం బృందం కూడా రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో కంచె గచ్చిబౌలి అడవులకు సంబంధించి వారికి స్వాగతం కూడా తెలియజేసి ఇప్పటికైనా మా తెలంగాణలో ఉన్న అడవులను కాపాడాల్సిన బాధ్యత ఈ బృందం మీద ఉంది అనేది కూడా మీరు కూడా వెళ్ళండి, ఆ వాస్తవం ఏందో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక న్యాయస్థానం అసలు అడవే కాదన్నారు కదా, అది అడవే ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అడవే కాదని చెప్పిలు అడవి కాదని చెప్పు విధ్వంసానికి పాల్పడి ఏది అయితే విధ్వంసానికి పాల్పడడంతో పాటు అక్కడ వన్యప్రాణులను తమ ఆవాసయోగ్యం తమ నివాసాలలో ఉంటున్న వన్యప్రాణులను ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఆ సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో కుక్కల దాడిలో 3 జింకలు చనిపోయాయండి. ఇంతకంటే హృదయ విదారకమైన బాధ సంఘటన ఇంకొకటి ఉండదు. జింకలు కనిపించింది అనేది వాస్తవం, ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఏ అబద్ధం కూడా లేదు, వాస్తవం రియాలిటీ అది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, గోదావరమన్ అంటే తిరుమల్ పాండ్ అంటే వర్సెస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చింది. అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగా కానీ కనీసం 10 హెక్టార్లకు మించి విస్తరణలో చెట్లు విస్తరిస్తే అది అడవేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 10 హెక్టార్లలో అడవి విస్తీర్ణం కనుక విస్తరించి ఉంటే అది ఖచ్చితంగా కూడా అటవీ భూమి అంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దాంతోపాటు క్యోటో ఒప్పందం ప్రకారం ఉన్న భూమిలో 10% విస్తరణలో నీడనిచ్చే చెట్లు ఉంటే ఖచ్చితంగా కూడా దానిని అడవిగా పరిగణించాలని అంతర్జాతీయ ఒప్పంద సంస్థలు చెప్పాయి. ఇక తెలంగాణ సర్కార్ జీవో 23 ప్రకారం కనీసం 2 హెక్టార్లకు మించి స్థలంలో చెట్లు ఉంటే వాటిని ముట్టుకోవాలన్న అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 సారాంశం. ఇక వన్యప్రాణి ఒప్పందం ప్రకారం అంటే 1972 ప్రకారం ఇక మన జాతీయ పక్షి నెమలినే కాదు దాని గుడ్డును చిదిమినా కూడా కనీసం 3 ఏళ్ల పాటు కటకటాలు లెక్కించాల్సి వస్తుందని వన్యప్రాణి చట్టాలు చెప్తున్నాయి. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఒకటి ఆరా కాదు 400 ఎకరాలలో విస్తరించిన దట్టమైన చెట్లు అందమైన జీవజాలం ఉండే రాష్ట్ర ప్రభుత్వమే దానిని అడవిని కాదంటుంది. చట్టాలను తుంగలో తొక్కి 100 ఎకరాలలో అడవిని ధ్వంసం చేయడంతో పాటు యథేచ్ఛగా వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించి మూగజీవాల ఉసురు తీసుకున్నది. మరి సుప్రీంకోర్టు బృందం దీనిపై ఏం చెప్పనుంది అనేది ఆసక్తికరంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు 4 అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే గతంలో ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే సుమారుగా 10 హెక్టార్లకు మించి గనక విస్తరణ ఉండి అక్కడ చెట్లు గనక ఉంటే దానిని అడవిగా పరిగణిస్తామంటూ ఒక కేసులో సంచలనమైన తీర్పు ఇచ్చింది. రెండోది ఏంటి అంటే క్యోటో ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది 10% ఉన్న భూమిలో 10% కనుక విస్తరణలో చెట్లు ఉంటే నీడనిచ్చే చెట్లు ఉంటే కనుక దానిని కూడా అడవిగా పరిగణిస్తామంటూ ఇంకోటి చెప్పింది. మూడోది అంశం ఏంటంటే తెలంగాణ సర్కార్కు సంబంధించి కనీసం 2 హెక్టార్లను మించి కనుక స్థలంలో ఆ చెట్లు ఉంటే దానిని పూర్తి స్థాయిలో అడవిగా పరిగణిస్తానని మరొక అంశంలో చెప్పింది. మరి వన్యప్రాణుల చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా జాతీయ పక్షి అయిన నెమలికి సంబంధించి దాని గుడ్డును చిదిమేలా కూడా 3 ఏళ్ళు కటకటాల పాలయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ 3 జింకలు చనిపోయిన పరిస్థితి, ఇక నెమళ్ళకు సంబంధించి చిందరవందరగా ఏ విధంగా అరిచాయో చూసాం. దాని తర్వాత కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా అదే రోజు తెల్లారికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్షం ఏ విధంగా కురిసింది అనేది కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్కు చేరుకున్న సుప్రీంకోర్టు బృందం సంబంధించి ఏం చెప్పబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ఆ పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది అడవి కాదన్నవాడు మూర్ఖుడే. ఖచ్చితంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలలో కంచగచ్చిబౌలిలో ఉన్న చెట్లు కానీ ఇతరత్ర కానీ అది అడవి కాదన్నవాడు మూర్ఖుడే అనేది ఎట్లా సంకేతంగా చేయొచ్చు, మనం ఏ విధంగా ఆరోపించవచ్చు, మనం ఏ విధంగా విమర్శలు చేయొచ్చు, మనం ఏ విధంగా ఆ వ్యక్తి మీద మనం అనడానికి కారణం ఏంటి అంటే
గతంలో ఇచ్చిన ఈ 4 స్టేట్మెంట్ల అంటే ఒక కేసు విషయంలో పూర్తి స్థాయిలో 10 హెక్టార్లకు మించి కానీ ఉన్న భూమిలో 10% విస్తరణ కానీ సర్కారుకు సంబంధించి జీవో 23 ప్రకారం కానీ వన్యప్రాణుల ఒప్పందం 1972 ప్రకారం ఈ 4ంటిని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా కూడా అది అడవి కాదన్నవాడు మూర్ఖుడే అవుతాడనేది వాస్తవమైన విషయం. ఇక్కడ హెచ్సియుకు సంబంధించి కండ్ల ముందు 400 ఎకరాలలో అటవీ ప్రాంతం ఉంది. అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు చేసిల్లు చాలామంది. బహిరంగ ప్రదేశాలలో చెట్లు పెరిగినా కూడా అడవే అంటున్నాయి చట్టాలు. తేల్చి చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పులో అంతర్జాతీయ ఒప్పందాలు. చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. అందుకు దరఖాస్తు తప్పనిసరిగా జీవో 23ను పాటించాల్సి ఉంటుంది. 2 హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా కూడా అడవిని ముందస్తు మదింపు చేయాల్సిందే. అడవి నుంచే నెమలి గుడ్డు తీసుకువెళ్ళినా కూడా నేరమేనంటూ వన్యప్రాణుల రక్షణ చట్టం కూడా చెప్తుంది. యూనివర్సిటీలలో వందల నెవళ్ల ఆవాసాలు కూడా ధ్వంసమైనాయి. అటవీ వన్యప్రాణ వాల్టా చట్టాలను కూడా తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్కు సంబంధించి అడవి కాదంటూ అడవి శాఖ నివేదికలో తప్పుదోవ పట్టించేందుకు యత్నం చేసింది. భూమి సర్కార్దని దౌర్జన్యంగా కూడా బోర్డులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ బోర్డు ఏంటి అనేది నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేశా. ఏంది అంటే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు బోర్డు ఏర్పాటు చేసిల్లు. ఈ బోర్డుకు సంబంధించి ఏమని ఏర్పాటు చేసిల్లు అంటే GOMS అంటే 54 ప్రకారం ఇది TGIICకి చెందిన భూమి అంటూ కంచెగచ్చిబౌలి అంటే HCUకి సంబంధించిన రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించి కూడా మనం చూసాం. అంటే ఈరోజు ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన జరిగిన పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో 400 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని మాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. అధికారిక నివేదికలలో అక్కడ అసలు అడవే లేదని భ్రమించేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ ఏంది అంటే దాచేస్తే దాగుడు మూతలు అక్కడేవో 2 పిల్ల మొక్కలు లేవు. 100 ఎకరాల విస్తీర్ణంలో అరుదైన జీవ వైవిధ్యంతో వేలాది చెట్లు, వందలాది జంతువులన్నీ కూడా ఒడిలో పెట్టుకున్న అడవి తల్లి కనిపిస్తుంది. అయితే అది అడవి తల్లే కాదంటూ కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు వేరు, కానీ చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులు, చట్టాలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ వాదన చేయడం ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా తెలంగాణను అప్రతిష్టంగా ఏంది తీసుకువస్తున్నది. అది ప్రైవేటు భూమి కానీ సర్కారు జాగ కానీ కనీసం 10 హెక్టార్లను మించి విస్తీర్ణంలో ఉంటే చెట్లను విసిరేస్తే అది అడవేనని సుప్రీంకోర్టు ఏది గోదావర్మన్ ఏంది త్రిముకల్ పాడ్ వర్సెస్ కేంద్రానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మీరు అందరికీ సంబంధించి చూసే ఉంటారు. సో ఇక్కడ జరిగిన విషయం ఏంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యథార్థమైన వాస్తవమైన విషయం ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలలో 10 హెక్టార్లకు మించి కనీసం ఉంటే పూర్తిగా కూడా అది అడవి భూమి అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈరోజు ఆ అడవి భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా చేసిందో మీరు అందరూ చూశారు. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించిన బృందం అయితే హైదరాబాద్కు చేరుకుంది. సో వాస్తవ విషయాలను కూడా బయట పెట్టే ప్రయత్నం కూడా చేయబోతుంది అనేది తెలంగాణ సమాజం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సుప్రీంకోర్టుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవం ఏంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో మరొక అంశం ఏంది, తెలంగాణ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్ను ఒకసారి మనం చూద్దాం. ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా చూడండి. ధాన్యాన్ని అమ్మలేక దైన్యం, రేవంత్ సర్కార్ తీరుతో రైతుల గోస ఇవ్వండి. సదర్ మార్చ్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై నచ్చన్ ఎల్లాపూర్ వద్ద రాస్తో రోకో చేస్తున్న రైతులకు సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం. 29 జిల్లాలలో ఒక్క గింజ కూడా కొనని వైనం. 21 జిల్లాలలో ఒక సెంటర్ ఓపెన్ చేయలే. కోతలు ఊపందుకున్న కేంద్రాలు కరువు. సో పూర్తి స్థాయిలో కూడా 8,200 కేంద్రాలు ప్రారంభించినవి. సో 1,272. సో మొత్తానికి 3 జిల్లాలలో తూతూ మంత్రంగా ప్రారంభం. ధాన్యం ఆరబోసి రైతుల పడిగాపులో అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఆడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గాలం పంటను పండించి ఆ పంటను పూర్తి స్థాయిలో కూడా మార్కెట్కు తీసుకొస్తే కనీసం దాని పంట కొనే పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదండి. ఎంత దారుణం అండి. ఎన్నికల ముందేమో అన్ని వడ్లకు పూర్తి స్థాయిలో 500 బోనస్ ఇస్తామని చెప్పిన అవే నాలుకలు, ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్పిన అవే నాలుకలు. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు నేతల మాటలు ఎలా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు ఏ విధంగా మాట్లాడిర్రు అనేది మీరు చూసారు. ఇక్కడ సేమ్ రైతుల పరిస్థితి కూడా గదే ఉంది. గత ప్రభుత్వానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుతోని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు అందించిన ఎపిసోడ్ చూసాం. ఇక దానితో పాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎందుకు స్పందించడం లేదు అనేది ప్రధానమైన క్వశ్చన్. మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ధాన్యం అమ్మకాలే ధైన్యం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాగే ఉంటే పరిస్థితి ఏంది అనేది తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచించాలి. ఈరోజు రైతులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోను నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి అనేది కూడా ఒకసారి మనం ఆరా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏం జరిగింది? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన హనుమాన్ పూజా కార్యక్రమంలో దీక్షాదారులతో సహపక్తి భోజనం దీక్ష చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్రోల్ ధరలతో మోదీ సర్కార్ దోపిడీ, మ్యాక్సిమం ట్యాక్సేషన్, మినిమం రిలీఫ్ తీరు, పెట్రోసిస్ రాష్ట్రాలకు అన్యాయం, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ ఆశ్రమం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టడంలో కూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. అంటే జరుగుతున్న పరిస్థితికి సంబంధించి వాస్తవం ఏంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు పార్లమెంట్లో కనీసం తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణకు సంబంధించి గొంతెత్తి నినాదించడానికి కూడా భయపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రం నుండి చాలామంది ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. మన ప్రాంతీయ పార్టీలు కనుక మన రాష్ట్రంలో అధికారంలో ఉంటే మన తెలంగాణ గలం కానీ, దళం కానీ, బలం కానీ ఈ మూడింటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కానీ వీళ్ళందరూ పోరాటం చేసే ఆలోచనలో లేరు అనేది క్లారిటీగా కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఇంకేం చెప్తాం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఏంది, నేడు యూనివర్సిటీల బంద్కు పిలుపునిచ్చింది. ఎందుకు? అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ పిలుపునిచ్చింది. క్రమబద్ధీకరణ డిమాండ్తో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోరుబాట, జేఏసీ నేతల అరెస్ట్, ఎక్కడికక్కడ అటగింత, గృహ నిర్బంధం, ఉన్నత విద్యామండలిని ముట్టడించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళది వర్ణాతీతమైన బాధ. వీళ్ళ గురించి ఒక్క మాటలో కాదు, ఎలా చెప్పినా కూడా చాలా బాధాకరమైన విషయం. కొంతమంది గెస్ట్ లెక్చరర్లుగా, కొంతమంది కాంట్రాక్ట్ బేస్డ్గా, కొంతమంది తాత్కాలికంగా వాళ్ళు చాలామంది అంటే చాలా యూనివర్సిటీలలో రకరకాలుగా కూడా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ఎక్కడికక్కడ కూడా అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వీళ్ళది ఈరోజు ఏంది కడుపు మంట కాదు, చాలా రోజులుగా వాళ్ళు రగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అలాగే ఉంటున్నాయి, వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేయట్లేదు. మరి ఇంతకంటే దారుణం, ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఉపాధ్యాయ బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో కూడా చూసాం కదా. కరోనా సమయంలో ఉపాధ్యాయుల జీవితాలు ఎంత రోడ్డు మీద పడ్డాయో కూడా చూసాం కదా. ఈరోజు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చమంటూ వాళ్ళ యొక్క పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి గృహ నిర్బంధాలు చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఇవాళ యూనివర్సిటీల బంద్కి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ బంద్కు సంబంధించి సంపూర్ణ మద్దతు అయితే తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూనివర్సిటీలకు సంబంధించి వాళ్ళు ఏమో ఊరికే ఇవ్వట్లేదు ఏంటంటే, ఎందుకంటే కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీకి సంబంధించి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చమని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒకసారి చూడండి, ఇక్కడ పచ్చదనం ఉంది, ఇక్కడ మొత్తం ఎడారిలా మారిపోయిన పరిస్థితి. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు మీరు. ఎందుకు అంటే ఇది గత ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొక్కలను ఏ విధంగా కాపాడుకున్నామని, ఇది ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఎండబెడుతుంది, పడబెడుతుంది అని చెప్పడానికి నిదర్శనం. పల్లెను దేశానికి పట్టుకొమ్మలుగా మార్చాలన్న సంకల్పంతో కేసీఆర్ హయాంలో చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలన్నీ కూడా పచ్చదనానికి నిలువుగా మారాయి. కాంగ్రెస్ 16 నెలల పాలన వైఫల్యంతో పల్లెలలో పచ్చదనం మాయమైందనే దానికి ఈ చిత్రాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నాడు నిజామాబాద్ జిల్లా శ్రీనగర్లోని పచ్చగా కలకలలాడిన ప్రకృతి వనం నేడు ఇలా కళావిహీనంగా కూడా మారిపోయింది. కళావిహీనంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నాడు హరితహారం కార్యక్రమంతో కేసీఆర్ ప్రభుత్వం అడవులను, చెట్లను పెంచే ప్రయత్నం చేసింది. నేడు
ఆ అడవులను అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో 400 ఎకరాలకు సంబంధించి ఏ విధంగా పోతున్నదో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరుగుతున్న మొత్తం ఎపిసోడ్ను కనుక మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి నక్కకు నాగలకు కనుకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పర్యావరణాన్ని కాపాడడానికి రకరకాలుగా ప్రయత్నం చేసింది, కానీ ఇప్పటి వరకు పర్యావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా కనీసం ఉన్న మొక్కలను కూడా కాపాడుకోలేక వాటన్నింటినీ కూడా ఆగం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే కేసీఆర్ కృషి పంచాయతీ కృషి పల్లె ప్రగతి నాటి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట పంచాయతీల పురోగతి సూచికలో దేశంలోనే 2వ స్థానం. 2022-23 నాటికి దేశవ్యాప్తంగా పురోగతి సాధించిన గ్రామాలలో తెలంగాణ నుంచి 270 గ్రామ పంచాయతీలు ఎంపిక. నాటి శ్రమ ప్రాధాన్యత కారణంగానే నేటి ఫలాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత అద్భుతంగా ఇంత పల్లె ప్రగతి పెట్టి పట్టణ ప్రగతి పెట్టి అద్భుతంగా గ్రామాలను పట్టణాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్విరామం చేయడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మీ అందరికీ చెప్పిన నేను జేఏసీ ఉద్యోగ సంఘాల జేఏసీలకు సంబంధించి అసలు ఏం జరిగింది? ఫోటోల కోసం అయితే మేము రాం, సమయం ఇచ్చి చర్చిస్తామంటే వస్తాం, చర్చల తర్వాత ఎస్ఆర్ నో చెప్పాల్సిందే. డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ప్రిన్సిపల్ సెక్రటరీల నోట్లు సిద్ధం చేశారా? ఇవేవి లేకుండానే చర్చలు అంటే ఎట్లా నమ్మేది? ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం పేషీలోని ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాల జేఏసీకి సంబంధించిన నేతల వ్యాఖ్యలు. ఉద్యోగ సంఘాల జేఏసీతో 12న చర్చలు అనుమానమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించింది ఒకటైంది, దాంతోపాటు ఇటు ఆ ప్రైవేట్ అధ్యాపకులకు సంబంధించి ఇంకోటి అవుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ ఏ తారాస్థాయిలో చేరిందో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళ డిమాండ్ల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిఏల కోసం, ఇతరత్ర రావాల్సిన వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధపడ్డ పరిస్థితి కనబడింది. సో ఈ విధంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు అడిగేది ఏంటి? వాళ్ళు ఇప్పుడు చర్చల పేరుతో ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఐదర్ ఆర్ ఎస్ ఆర్ నో చెప్పాల్సిందే. దాంతోపాటుగా మీరు ఏవైతే ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన నోట్లను సిద్ధం చేసుకున్నారా, వివరాలు తెప్పించుకున్నారా, మాకేం కావాలి ఏంటి అనేది మీరు చూసారా అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఫైనల్గా ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నిగుండంలా మారుతున్నది అనేది వాస్తవం. ఇక ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. భూకుంభకోణాల వెనక ఉన్నది వాళ్ళే. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు బీజేపీపై విమర్శలు. కాంగ్రెస్ బీఆర్ఎస్వి చీకటి ఒప్పందాలు, అందుకే కేటీఆర్ అవినీతిని బయట పెట్టడం లేదు. తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టనీయం. అహ్మదాబాద్ సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మోదీపై పోరుకు సిద్ధంగా ఉండాలి, వచ్చే రోజులలో బీజేపీని ఓడించడమే ప్రధానమైన లక్ష్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా తెలంగాణలో బీజేపీ అడుగు పెడితే కనుక పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది గిరీష్ దానమోని మీద జరిగిన దాడిని చూస్తే తెలంగాణలో అర్థమైపోతున్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒకే నినాదంతో పనిచేయడం కాదు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో దాదాపుగా 15 నెలల కాలంలో తెలంగాణలో హైడ్రాకు సంబంధించిన బాధ్యతలను చూసాం, మూసీకి సంబంధించి చూసాం, లగచర్లకు సంబంధించి చూసాం, నిరుద్యోగులకు సంబంధించి చూసాం, ఆటో డ్రైవర్లకు సంబంధించి చూసాం, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చూస్తున్నాం, రైతుల కష్టాలు చూస్తున్నాం, జర్నలిస్టుల కష్టాలు చూస్తున్నాం. దాంతోపాటు ఇట్లా చూసుకుంటూ పోతే సమస్యల తాండవం ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూసాం. ఈ సమస్యలన్నీ కూడా కనబడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ కేవలం మాకు అధ్యక్షుడు లేడు అనే ఒక కుంటి సాకు చెప్పి కనీసం పని చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఎవరి హక్కుల కోసం పనిచేస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలను తెలుసుకోండి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలో ఇక్కడ మనల్ని ఉద్ధరియవు. మన ప్రాంతీయ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మనం ఏది చెప్తే అది నడుస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటేనే మన ఎదుగుదల కానీ మన భవిష్యత్తు కానీ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ కాకుండా మరే పార్టీ అధికారంలో ఉన్నా కూడా జీవితాలు చిందరవందగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ శటకోపం పెట్టింది. ఇక బీజేపీ వస్తే ఉన్నది లేనిది అన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక కేటీఆర్ 48 గంటల కౌంట్ డౌన్ పెట్టగానే హెచ్ఈసీకి సంబంధించిన ల్యాండ్ ఎంత, లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నాయి, యూనివర్సిటీ వీచి నుంచి వివరాలు సేకరించిన బీజేపీ ఎంపీలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారి హస్తం ఉందని వ్యాఖ్యలు చేయడంతో ఇక కుర్రో మొర్రో అనుకుంటా బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందని అందుకే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా, ఈ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి మీకు వాస్తవాలను తెలియజేస్తున్నాను. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచించాలి. ఇక్కడ పూర్తిగా కూడా
ఏంది అంటే రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇక్కడ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆశయ సాధన కోసం ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అనే దానికోసం నేను పోరాటం చేస్తున్నాను. ప్రజల పక్షాన నాడు ఉద్యమకారుడిగా, నేడు ఒక జర్నలిస్ట్గా నా విధి నిర్వహణలో అప్పుడు ప్రశ్నించా, నేడు ప్రశ్నిస్తున్నా, రేపు ప్రశ్నిస్తున్నా. ప్రజల కోసం నేను చేయాల్సిన బాధ్యతాయుతంగా చేస్తున్నా. ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4-5 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. మన మీద అనేక రకాలుగా లీగల్ నోటీసులు కూడా పెట్టారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారో కూడా మీరు చూస్తున్నారు. అయినప్పటికీ తెగువ చూపి పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం, ఇక్కడి రాజకీయ పార్టీల మోసాల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి, ప్రజల క్షేమం కోసం మాత్రమే పోరాటం చేసేది వైఆర్టీవీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి.